మొన్న బండి సంజయ్ మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన మాట్లాడుతోంది ఒక ఫైర్ బ్రాండ్ ఇట్లా తయారైపోయాడంటే ఎందుకయ్యా అంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు కనుక ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేస్తే మేము వెళ్ళి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేస్తామని నరేంద్ర మోడీని గురించి అమనాభూతులు తిట్టింది అదే. బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి పోటీ చేయబోతుందని ప్రచారం చేస్తోంది అదే ఆంధ్రజ్యోతి. అంటే ఒప్పేసుకుంటున్నారా? వీళ్ళు కూడా రెడీ అయిపోతున్నారా? ఏం జరగబోతోంది ఇప్పుడు కూడా చూడండి. భారత్లో మీడియాపై సెన్సార్షిప్ ఇట్లాంటిది. అంటే బీజేపీకి వ్యతిరేకమైన స్టోరీల్ని అంతర్లీనంగా విషపూరితంగా చేరుస్తుంటుంది. ఇది తెలివైన ఎత్తుగడ వెళ్ళదు. తాజాగా భారత ప్రభుత్వ మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింపచేయడం ద్వారా మీడియాపై సెన్సార్షిప్కు పాల్పడుతుంది. ఎలన్ మస్క్ నేతృత్వంలో ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ఎదుర్కొనేది తాము ఇప్పటికే భారతదేశంలో అవకాశం ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలు పరిశీలిస్తున్నామని చెప్పింది. ఎన్ని వాడు మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి సెన్సార్షిప్ నడుస్తుంది? ఆంధ్రప్రదేశ్